అనగనగా ఒక ఊర్లో 2 జింకలు ఉండేవి. ఆ 2 మంచి ఫ్రెండ్స్. అయితే ఈ 2 కలిసి ఒకనాడు ఒక సింహంని ఎదిరించి వాటికి దొక్కిన ఆహారాన్ని పెట్టుకొని సంతోషంగా వెళ్తున్నప్పుడు ఈ ఆహారం నా ఒక్కడిదానికే దక్కుతుంది, నీకు సంబంధం లేదంటే ఏంటి, నాతోనే ఎటకారం పరాచకాలు ఆడుతున్నావా అనుకుంటుంది. అప్పుడు జింక కిందన పడి ఒక్కసారిగా పైకి లేచింది. ఏంట్రా గొడవ పడతావా, రారా చూసుకుందాం, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తామో, నీ పతాపమో నా పతాపమో తేలిపోతుంది, రారా చూసుకుందాం రా. నన్నే కొడతావా, నీకుంది చూడరా నీ అయ్యా. అందుకోకుండా ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఆ 2 చంపేశాడు. ఆ వేటగాడు ఆ మాంసాన్ని మోసుకెళ్ళిపోతున్నాడు. యువరాణి, ఈ జింక మాంసాన్ని మీకోసమే తెచ్చాను, చూడండి లేత జింక మాంసం మీకోసమే. నచ్చింది, నాకు బాగా నచ్చింది. భలే 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 కూర వండండి. అమ్మగారు రండి. దానికి నా కోసం ఏం తెచ్చాను? నీకోసం నేనేమీ తేలేదు. మా ఇంట్లో ఇవాళ జింక మాంసం తెలుసా? ఓహో, మా ఇంట్లో ఆవును తీసుకొచ్చాను తెలుసా? చూస్తావా, చూడు, అది